నన్ను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలనే నున్నవి, రాత్రి అందలి యొక్క జాము వలె నున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున్న వారు పచ్చ గడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున్న అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నించుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితుమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందుము. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఎన్నికలు 4:13-18 వరకు చదువుతుంది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండి మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారి మొదట లేతురు. ఆ మీదట సజీవులమైన నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. దేవుడి వాక్యం దీవించింది. ఆదికాండము 50వ అధ్యాయము 5-11. నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి, ఇదిగో నేను చనిపోవచున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించితివి గదా, అందులోనే నన్ను పాతిపెట్టవలెనని చెప్పెను. కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదనని చెప్పుడనెను. అందుకు ఫరో, అతడు నీ చేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చెను. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ, ఐగుప్తు దేశపు పెద్దలందరూ, యోసేపు ఇంటి వారందరూ, అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారును వెళ్ళిరి. వారు తమ పిల్లలను, తమ గొర్రెల మందలను, తమ పశువులను మాత్రము గోషెను దేశములో విడిచిపెట్టిరి. మరియు రథములను, రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమాయెను. యోర్దానునకు అవతలనున్న ఆటదు కళ్ళమనొద్దకు చేరి అక్కడ బహుఘోరముగా అంగలార్చిరి. అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము సలిపెను. ఆ దేశమందు నివసించిన కనానీయులు ఆటదు కళ్ళమనొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి ఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరి గనుక దానికి ఆబేల్ మిశ్రాయిము అను పేరు పెట్టబడెను. అది యోర్దానునకు అవతలనున్నది. దేవుడి పరిశుద్ధ వాక్యం దేవుడు మన వెనుకలో దీవించును. గురించి మనం గుర్తించవలసిన పని కారణం ఏంటంటే ఆమె ప్రభు సన్నిధిలో విశ్రాంతి తీసుకున్నారు. కాబట్టి మరి ఈ స్థలం మీద ఉన్నటువంటి మనందరి జీవితంలో క్రిస్మస్ దినాల్లో ముఖ్యంగా మనము ఆ యేసుక్రీస్తుని ఒకవేళ ఇంకెవరైనా తెలుసుకోకపోతే, మన కంఠంలో ప్రాణం ఉన్నప్పుడే, దేవుడు ద్వారాలు తెరిచున్నప్పుడే, దేవుని ప్రేమ మన పట్ల చూపిస్తున్నప్పుడే ఒక దినాన్ని దేవుడు ప్రేమ మూసేస్తాడు. కరోనా టైంలో చర్చి తలుపులు మూసేసారు. అప్పుడు ఎవరైనా చర్చికి వెళ్దామంటే అవ్వదు పని. అన్ని చర్చిలు మూసేశారు. మూసేసినప్పుడు వెళ్ళాలనిపిస్తారు. దేవుడు కూడా ఒక దినాన్ని మూసేస్తాడు. దేవుడు ప్రేమని ఆయన క్లోజ్ చేసేస్తాడు. అప్పుడు వెళ్దామంటే అవ్వదు పని. నేను కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చేద్దాం, వెళ్ళిపోతా, నేను వచ్చేస్తాను. కాబట్టి ఆయన ప్రేమ ఇంకా ఉంటున్నప్పుడే, ఆయన తలుపులు తెరిచి ఉంటున్నప్పుడే, ఆయన చేతులు చాచి ఉంటున్నప్పుడే ఆ యేసు ప్రభు దగ్గరికి వస్తే మంచిది.
కాబట్టి ఆరాధన అమ్మగారు ఒక మంచి పని చేశారు. అదేంటంటే దేవుని నమ్ముకోవడం, దేవుని సేవించడం, లేక దేవుణ్ణి వెంబడించడం చేశారు. కాబట్టి అవి ధన్యరాలు. కాబట్టి అలాంటి గొప్ప ధన్యకరమైన మార్గంలో మనం అందరూ ఉండాలని, ఇంకా లోవరత్నం గారు ఆయన గారు కూడా ఇంకా మారాలి. రక్షణ లేదు కాబట్టి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ లేదు. కాబట్టి ఒకవేళ రక్షణ దినంలోకి మార్గంలోకి వచ్చినట్లయితే దేవుడు మాకు దీవించిన కాక. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి ప్రత్యేకంగా వాళ్ళు అరగంట అని చెప్పాను చక్కగా గారు, నేను నువ్వు వెళ్తావు మరి మీ ఇంటికి రాగిస్తున్నాను. మీరు ఎంతవరకు విన్న మాటలు బట్టి ఎంతవరకు మీరు మాకు సహకరించిన విధానం బట్టి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మేము ఇక్కడ ఏదో మత ప్రచారం అయితే చేయట్లేదు, కానీ యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. యేసయ్య మీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. యేసయ్య శిలువ మరణం మీద తన ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన ఈ లోకానికి వచ్చిందే ప్రాణం పెట్టడానికి, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి రాలేదు. ఆయన ఏం బుక్ రాయలేదు. చాలామంది భూమి మీదకి వచ్చి ఏవేవో రాశారు గొప్పలు అనిపించుకోవడానికి. ఆయన ఏ బుక్ రాయలేదు. ఆయన గురించి చాలా పుస్తకాలు రాయబడ్డాయి. ఆయన అంత గొప్ప వ్యక్తి. ఆయన అనేక మంది అనుసరిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి మిమ్మల్ని కూడా మేము ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, యేసే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మేము కూడా యేసేని ప్రేమించే వాళ్ళం కాదు. మా నాన్నగారు అయితే బైబిల్ ఇంట్లో ఉండకూడదని ఇంట్లో నుంచి బయటకి తీసివేసిన వ్యక్తి. ఈరోజు ఆయన బైబిల్ని ప్రకటించే వ్యక్తిగా మారారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంతే. ఎవరు కూడా ఆయన ప్రేమని చూస్తే, ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పారు, రుచి చూస్తే ఎవరు వదలలేరు. కాబట్టి ఆరాధన అమ్మగారు ప్రభుని రుచి చూచారు. ఆమె ప్రభు దగ్గర ఉంది. ఆమె జీవించిన జీవితాన్ని బట్టి అనిల్ గారు చెప్పినట్టుగా ఆమె ప్రభుని సేవించింది, ప్రభుని అనుసరించింది. ఆ బలహీనతలన్నింటిలో కూడా దేవుడు సహాయం చేశాడు. ఆమె ప్రభు దగ్గర ఉంది. ఒకవేళ మీరు ఆమెను చూడాలనుకుంటే మీకు ఒక చక్కని అవకాశం ఏంటంటే యేసు ప్రభు వారే. ఆ యేసు ప్రభు వారిని మీరు కలిగి ఉంటే మీరు కూడా ఆ యొక్క గొప్ప ధన్యతలోనికి మీరు ప్రవేశించేవారు అవుతారు. కాబట్టి అందరూ తలలో ఉంచుకున్నట్లయితే ఒక మాట పరలోక యేసు ప్రభు వారు 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత ఆయన పైకి వెళ్ళిపోతూ ఆరోహణం అవుతూ ఒక మాట చెప్పాడు. ఆయన ఏంటంటే, నేను ఏ విధంగా అయితే వెళ్తున్నానో మళ్ళీ అదే రీతిగా రాబోతున్నాను అన్నాడు. కాబట్టి ఆయన రాబోతున్నారు. ఆ దినం ఎలా వస్తుందో తెలుసా? దొంగ వచ్చినట్లు వస్తుందంట. ఆయన దొంగలాగా వస్తాననలేదు, దొంగ వచ్చే విధంగా ఉంటుందట దినం. ఎవరైతే చీకట్లో ఉంటారో, పడుకొని ఉంటారో వాళ్ళకి తెలియదు దొంగ ఎప్పుడు వచ్చి వెళ్ళిపోతాడు. కానీ బైబిల్ ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచేవారు చీకట్లో ఉండరు, వాళ్ళు వెలుగులో ఉంటారు. కాబట్టి వాళ్ళు దేన్ని మిస్ అవ్వరు. ఎందుకనంటే ఆ యొక్క అనుబంధం ఉంటుంది యేసయ్యతో. కాబట్టి మీరు కూడా రక్షణ పొందుకోవాలనే మా ఆశ. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు యేసయ్యని ప్రేమించకపోయినా యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీకోసమే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. లేకపోతే ఎప్పుడు ఆయన వచ్చేది. ఆయన వస్తే ఏమవుతారో ఒకసారి మీకు మీరు చేసుకోండి. యేసయ్య గురించి తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీకు అందుబాటులో ఉన్న సంఘానికి వెళ్ళండి, దగ్గరలో ఉన్న సంఘానికి వెళ్ళండి. యేసయ్య గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక, ఆశీర్వదించును గాక. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ప్రార్థన చేస్తారు, అనిల్ అన్నయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. ఇక్కడతో ఈ కూడిక ముగింపుకి వస్తుంది. మీరందరూ ఇక్కడే కూర్చుంటే మీకు చెప్తారు, అప్పుడు మనందరం వెళ్దాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, ఘనమైన రాజా, బలమైన రాజా, వందనాలు తండ్రి, స్తోత్రాలు. మేమందరూ ఇక్కడ కూడుకోవడానికి సమయం తరుణము దయచేసి ఆనంద మాసమును ఎంతో గొప్ప ధన్యతను గురించి చెప్పారు ప్రభువా. రక్షణ గురించి నైనా, మారు మనిషి గురించి, జీవించడం గురించి, వెంబడించడం గురించి నైనా, కట్టల గైకోణ గురించి నాయన ఎంతో ధన్యతను చూపించింది. దేవానికి స్తోత్రాలు ప్రభువా. వచ్చిన వాళ్ళందరినీ తండ్రి వారిలో నీ ప్రేమ తెలుసుకునే కృప దయచేయండి. నిన్ను ఆశ్రయించి నీ కృప పొంది నీ కాపుదలతో నడవడానికి ప్రతి ఒక్కరికి ధన్యత దయచేయండి అయ్యా. అయ్యా మేము లోకాన్ని వెంబడించడానికి కాదు ప్రభువా, నేను నమ్ముతాం, నిన్ను వెంబడించడానికేనయ్యా. నీ సహాయము దయచేయండి, నీ కృప దయచేయండి అయ్యా.
అయ్యా ఎచ్చగైనా చల్లగైనా ఉండాలా. నువ్వు వెచ్చగా ఉంటే నేను ఉమ్ము వేస్తాను నా ప్రభా నా తండ్రి. అయ్యా మేము ఎచ్చగానే ఉండటకు నైనా నీ సన్నిధిలోనైనా మెలకువగానైనా నేను ప్రార్థించటకునైనా నీ రాకడలో మేము సిద్ధపడి ఉన్నందుకునైనా మాకు గొప్ప ధన్యత దయచేయండి. ప్రతి ఒక్కరిలో కూడా నైనా నిన్ను రుచి చూచినైనా అయ్యా తెలుసుకునే కృప దయచేసి ప్రతి ఒక్కరిలో మార్పు దయచేసి ఇంకో మనం చెప్పిన వాక్యం అందరి హృదయంలో కూడా నాటబడినట్టు అది ఫలింపై పెద్ద వృక్షముగా మారుటకునైనా మారి మనసునైనా రక్షణ తండ్రి నీ కృపలో మేము నడుచుటకు సహాయం దయచేసి ఈ కొద్ది ప్రార్థన మీ పాసం చేసి యేసయ్య పుణ్యపరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. కొంచెం ఎక్స్టెండ్ చేయండి, ఇంకా వస్తారు చుట్టాలు. ఇక్కడే ఉన్నారు అన్నయ్య. మిమ్మల్ని దేవుడు చాలా ప్రేమిస్తున్నారు, అందుకనే భోజనాలు రావడం లేట్ అయింది. అంటే మీరు శారీరకంగా మంచి భోజనం చేయాలని బయట క్యాటరింగ్ ఇచ్చారు, అవి వస్తున్నాయి. అయితే మీరు ఇంకొంచెం ఈ దేవుడి ప్రేమను తెలుసుకోవాలని గొప్పతనాన్ని మీరు వినాలని దేవుడు ఆశపడుతున్నారు. మేము ఆశపడట్లేదు, మిమ్మల్ని వదిలేస్తాం. జీవరాత్రి గారు కూడా ఏం చెప్పారంటే అదే మరి మాకు తెలియలేదన్నమాట. అసలు సడన్గా ఫోన్ చేసి ఏడ్ చేస్తున్నారు ఒకరోజు మార్నింగ్. ఏమైందమ్మా అని అంటే అమ్మ వెళ్ళిపోయింది రాత్రి అని చాలా బాధపడింది. తనకి ఏంటంటే ఒంటరితనం అయిపోయాను అనే ఫీలింగ్లో ఉన్నారు. మన ఆదరణ కోసం ప్రార్థన చేయాలి. మరి భర్త గారి రక్షణ కోసం మేము రోజు ప్రార్థన చేస్తున్నాము. మరి ఆయన కూడా మరి ఇప్పుడు కొంచెం గ్రహించి మేమిద్దరం ఒకరికొకరు అని తెలుసుకొని ఆయన కూడా మరి లవరత్న గారికి చక్కగా ప్రేమగా ఉంటూ మరి తల్లి లోటు తీర్చడానికి ఆయన కూడా సహాయపడవలసిందిగా మా ప్రార్థన ఆయన కూడా అలా తెలుసుకొని చేయాలని మనం చెప్పుకుంటున్నాము. మరి దేవుడు ఎప్పుడు కూడా మనకి ఏదైనా లోటు చేసినా ఆయన లోటుని ఎప్పుడైనా తీస్తారు. ఆయన ఎప్పుడు కూడా మనకి ఏమీ ఇది ఉండదు. ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఆయన ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టరు. ఆయనే తోడై ఉంటారు. ఆ ధైర్యం ఆ కంఫర్ట్ ఇస్తారు. సో మేము లవరత్న గారి కుటుంబంకి దేవుని ఆదరణ ఎప్పుడూ ఉండాలని మేము కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో మా ప్రేయర్స్లో కూడా సపోర్టింగ్గా ఉంటూ ఆవిడతో మేము ఏక మనసుతోనే ప్రార్థన చేస్తూ ఉంటాము. సో ఆ విషయాన్ని బట్టి ధైర్యంగా ఉండాలని కోరుతున్నాను. చాలా నీరసం అయిపోయారు మరి లవరత్న గారు అయితే. ముఖ్యంగా మనం దేవుని వాక్యాన్ని పాస్టర్ గారు మీకు వివరించారు. వాక్యంలో అంటే మనం ఇతరుల వలె దేవుని ఎరిగిన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఇతరుల వలె అంటే అన్యుల వలె మనం దుఃఖపడకూడదు. ఎందుకంటే దేవుడు మా దినములు లెక్కించడం మాకు నేర్పమని మోషే గారు చెప్పారు. మనం చక్రవర్తి ఉండేవారు అనమాట. ఆయన పేరు అలెగ్జాండర్ అంటారు. ఆయనకి ఒక టైటిల్ కూడా ఉంటుంది, ఏమనంటే అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు. ఎందుకంటే ఆయన గ్రీక్ సామ్రాజ్యాన్ని ఏలుబడి చేసిన